ఇక బీఆర్కే భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు హరీష్ రావును ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అనుమతి కాపీలను కమిషన్కు హరీష్ రావు అందజేశారు. వివిధ కోణాల్లో హరీష్ రావును కమిషన్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, ఇప్పుడే హరీష్ రావు విచారణ ముగిసినట్లుగా తెలుస్తోంది. మరి దేనికి సంబంధించిన ప్రశ్నలు, ఎలాంటి ప్రశ్నలు అడిగారు, మరి ఏమేమి వివరాలు రాబట్టారు? దుర్గా, అయితే కాసేపటి క్రితమే హరీష్ రావు యొక్క విచారణ అయితే పూర్తయింది. కానీ ఇంకా ఆయన పైనుండి కిందికి రావాలి. కిందికి వచ్చిన నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి వివాదాన్ని మొత్తం కూడా మీడియా ముందు అయితే మాట్లాడే విధంగా అయితే మీడియా ముందు మాట్లాడే అవకాశం ఉంది. దాదాపు గంటకు పైగా అయితే ఈ విచారణ కొనసాగిందని చెప్పాలి. కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం మొత్తం టోటల్ గా ఆధారాలతో సహా అయితే హరీష్ రావు సమాధానాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. బీఆర్కే భవన్ వద్ద మరి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా 3 ప్రశ్నలను అడిగినట్టుగా కమిషన్ అడిగినట్టుగా తెలుస్తుంది. ఫైనాన్షియల్ గా ఇంత భారీ మొత్తంలో పెరగడానికి కారణం ఏంటని కమిషన్ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దానికి ఆధారాలతో సహా మొత్తం టోటల్ గా హరీష్ రావు అయితే కమిషన్ ఇంత భారీ మొత్తంలో పెరగడానికి కారణం ఏంటంటూ అడిగిన క్వశ్చన్ కు కూడా సమాధానం ఇచ్చాడు. అదేవిధంగా తుమ్మిడిగడ్డ నుండి మేడిగడ్డకు అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ ని మార్చాల్సిన అవసరం ఏముందని కూడా కమిషన్ అడగాల్సి వచ్చి అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే తుమ్మిడిగడ్డ వద్ద ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని అక్కడే ఉంచడం వలన అయితే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దిగువన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోకపోవడంతో అక్కడ నుండి మేడిగడ్డకు మార్చడం జరిగినట్టు కూడా అయితే ప్రశ్నకు సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం టోటల్ గా అయితే కేంద్రం నుంచి వచ్చినటువంటి అన్ని పర్మిషన్లు కలుపుకొని అయితే మొత్తం 11 పర్మిషన్ లెటర్లను అన్నిటిని కూడా కమిషన్ ముందు హరీష్ రావు ఉంచారు. ప్రతిదీ కూడా డాక్యుమెంటరీ రూపంలో హరీష్ రావు అయితే కమిషన్ ముందు ఉంచడం జరిగింది. నాణ్యత ప్రమాణాలు, డిజైన్ మార్పు, కీలక నిర్ణయాలను ఎవరు తీసుకుంటారు అని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే నాణ్యత మార్పు, ఈ యొక్క డిజైన్ మార్పులో ఉన్న కీలక అంశాలను కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మొత్తం టోటల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు 114 మందిని విచారించారు. హరీష్ రావు 114వ సాక్షిగా అయితే విచారణకు హాజరయ్యారు. కాబట్టి చిన్న పవర్ పాయింట్ ను కూడా తీసుకుని వెళ్ళాడు. హరీష్ రావు చిన్న పవర్ పాయింట్ ను తీసుకుని వెళ్ళేసి మేడిగడ్డ మొత్తం ఆ యొక్క మ్యాప్ ఎలా ఉంటుందో మొత్తం ఆ యొక్క అయితే కాళేశ్వరం మ్యాప్ ని కూడా తీసుకుని వెళ్ళారు. ఆ మ్యాప్ సందర్భంగా మ్యాప్ లో ఉన్నటువంటి మొత్తం టోటల్ గా ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి డిజైన్ ఏ విధంగా ఉంది, ఆ రీడిజైన్ ఎందుకు చేయవలసి వచ్చింది అని కోణం లోపల మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా క్రాస్ ఎగ్జామినేషన్ మొత్తం టోటల్ గా అయితే హరీష్ రావు ముందుగానే ప్రిపేర్ అయినట్టుగా తెలిసింది. కాబట్టి అదే కమిషన్ అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ కు ఆధారాలతో సహా మొత్తం కమిషన్ ముందలు ఉంచినట్టుగా తెలుస్తుంది. అయితే వీరందరూ చెప్పిన సమాధానం ఇప్పటికే 114 మందిని విచారించింది. కాబట్టి ఈ యొక్క 114 మందిని విచారించిన నేపథ్యంలో వారు చెప్పినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమాధానాలు మొత్తం టోటల్ గా కూడా హరీష్ రావుని అడిగినట్టుగా తెలుస్తుంది. అదే విధంగా రీడిజైన్ ఎందుకు జరిగింది అంటూ మెయిన్ గా ఈ యొక్క క్వశ్చన్ ని హరీష్ రావుకు అడిగినట్టుగా తెలుస్తుంది. ఈటలకు ఇదే క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే ఈటల రాజేందర్ మొత్తం అప్పుడు ఈటల రాజేందర్ 3 రోజుల క్రితం విచారణకు హాజరైన నేపథ్యంలో ఈటల రాజేందర్ అయితే ఇది ఫినాన్షియల్ కు సంబంధం ఉండదు కాబట్టి ఇరిగేషన్ శాఖకు సంబంధం ఉంటుంది, ఇరిగేషన్ శాఖ వారు ఇది మొత్తం తోలుగా చూస్తారని కోణం లోపల చెప్పినటువంటి క్రమం లోపల ఈ రోజు విచారణలో పాల్గొన్నటువంటి హరీష్ రావు గతంలో అయితే నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. కాబట్టి హరీష్ రావు యొక్క విచారణ కీలకంగా మారినట్టు తెలుస్తుంది. అయితే రేపు లేదు ఎల్లుండి 11వ తేదీన ఇదే విచారణ కాళేశ్వరం విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈ టోటల్ గా వీరందరినీ విచారించిన ఇప్పటికే దానికి సంబంధించిన అధికారులు కానీ ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ కు చెందిన వాళ్ళని కానీ విచారించిన నేపథ్యంలో వారి ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్లను కూడా తీసుకుని ఈరోజు హరీష్ రావుకు మొత్తం అడిగినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మెయింటెనెన్స్, ఈ యొక్క ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మెయింటెనెన్స్ ఎవరికి ఇచ్చారు, మెయింటెనెన్స్ లో ఉన్నటువంటి కండిషన్ ఏంటి, అయితే ఎన్ని సంవత్సరాల వరకు ఈ మెయింటెనెన్స్ ఇచ్చారు అనే కోణం లోపల కూడా అయితే హరీష్ రావును అడిగినట్టు తెలుస్తుంది. ఈ మెయింటెనెన్స్ ఎవరికి ఇచ్చారు, ఏ సంస్థకి ఇచ్చారు, ఏ విధంగా చేస్తారు, ఈ మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తారు, ఈ ఫ్యాక్టర్ అయితే దీని సేఫ్టీ ఎలా ఉంటుంది, డ్యామ్ సేఫ్టీ ఎలా ఉంటుంది అనే కోణం లోపల మొత్తం టోటల్ గా ఈ అన్నిటి పైన కూడా అయితే హరీష్ రావును విచారించినట్టు తెలుస్తుంది. కాళేశ్వరం
కార్పొరేషన్ లిమిటెడ్ ఎందుకు ఏర్పాటు చేశారని అయితే క్వశ్చన్ గిట చమత్కారంగా అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ ఎందుకు ఏర్పడ్డది, అయితే దీని ద్వారానే ఈ యొక్క దానికి సంబంధించిన నిధులన్నింటినీ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ తోని నిధులు ఏర్పాటు చేసిన తర్వాత ఈ కమిషన్ కు ఎలా నిధులు చెల్లిస్తారంటూ కూడా అయితే క్వశ్చన్ అడిగిన నేపథ్యంలో ఈ దాని నుండి వచ్చేటటువంటి ఏవైతే వాటర్ ఉంటుందో ఈ డ్యాంల నుండి వచ్చేటటువంటి వాటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని పెద్ద సంస్థలకు ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఉదాహరణ అదే కోకాకోలా కంపెనీ కానీ ఇలాంటి కంపెనీలు ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీకి ఇక్కడ నుంచి నీరు అందించడం వలన దాని నుండి వచ్చేటటువంటి కంపెనీల నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయం అనుగుణంగా అయితే ఈ యొక్క కమిషన్ కు అయితే పన్నులు చెల్లిస్తామంటూ కూడా చెప్పుకోని రావడం జరిగింది. కాళేశ్వరం కార్పొరేటర్ ని ఎవరు మానిటరింగ్ చేస్తారని క్వశ్చన్ మెయిన్ గా అడగడం జరిగింది. కాబట్టి కాళేశ్వరం కార్పొరేషన్ ని ఎవరు మానిటర్ చేస్తారు అనే దాంతో చెప్పింది. కేంద్ర జలవనరుల శాఖ చెప్పిన ప్రకారమే రీడిజైన్ చేయాల్సి వచ్చింది. అయితే కేంద్రం నుంచి ఒక కమిటీ వచ్చింది, జలవనరుల శాఖ కమిటీ వచ్చేసి అక్కడ చూసిన నేపథ్యంలో ఇది రీడిజైన్ చేయాలని చెప్పిన నేపథ్యంలో రీడిజైన్ చేశామని కూడా అయితే మొత్తం టోటల్ గా చెప్పడం జరిగింది. అదేవిధంగా 3 బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారని కూడా మెయిన్ గా అడిగినట్టు తెలుస్తుంది. అంటే ఆ యొక్క మేడిగడ్డ కానీ ఆ యొక్క సుందిల్లా ప్రాజెక్టు కానీ ఆ యొక్క కాళేశ్వరం పైన ఉన్నటువంటి ఈ యొక్క 3 బ్యారేజ్లను ఎవరి నిర్ణయాల కొరకు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారంటూ కూడా అడిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే నిర్మాణం జరిగిందా అంటూ కూడా ఈటెల రాజేందర్ ని గతంలో అడిగినటువంటి ప్రశ్నని మళ్ళీ కూడా అయితే హరీష్ రావుని కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. రీడిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు అంటూ కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు అంటూ కూడా అయితే చెప్పారు. ఆ సబ్ కమిటీలో చైర్మన్ గా ఉన్నారు, హరీష్ రావు చైర్మన్ గా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే సభ్యులుగా ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ క్రమం లోపలనే అయితే తుమ్మల నాగేశ్వరరావు గతంలో అయితే తుమ్మల నాగేశ్వరరావు అయితే సభ్యులుగా ఉన్న క్రమం లోపల బీఆర్ఎస్ హయాంలో సభ్యులుగా ఉన్న క్రమం లోపల తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పుడు హాట్ కమెంట్ చేశారు. గత 2-3 రోజుల క్రితం ఒక హాట్ కమెంట్ చేయడం జరిగింది. అయితే కాళేశ్వరం కమిషన్ పిలువకుండా కానీ నేను విచారణకు హాజరవుతాను అంటూ హాట్ కమెంట్ చేసిన నేపథ్యంలో ఈ మొత్తం టోటల్ గా కూడా తీవ్ర చర్చాంశీయంగా మారిందనే తెలుస్తుంది. అదేవిధంగా అయితే ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆ విచారణకు పిలుస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అదేవిధంగా మొత్తం టోటల్ గా ఈ యొక్క 3 బ్యారేజ్ల నిర్మాణం ఎవరిని అని అడిగారు. 3 బ్యారేజ్లు అక్కడ కట్టకూడదని టెక్నికల్ రిపోర్ట్ ఇచ్చిందా అని కూడా అడిగారు. అయితే టెక్నికల్ రిపోర్ట్ అక్కడ కట్టాలా కట్టదా అనేది టెక్నికల్ రిపోర్ట్ అన్ని రిపోర్ట్లతో సహా మొత్తం టోటల్ గా అయితే 11 పర్మిషన్స్ లెటర్స్ టోటల్ గా అక్కడ సమర్పించడం జరిగింది. టెక్నికల్ కమిటీ చాలా రిపోర్ట్లు ఇచ్చాయి. ఫైనల్ గా 3 బ్యారేజ్ల నిర్మాణం క్యాబినెట్ తీసుకుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే డిపిఆర్ కోసం 597.45 లక్షల వాస్కో సంస్థకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా అని అడగడం కూడా జరిగింది. అయితే దీన్ని గతంలో ఈటలకు ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు ఈటలు అయితే తెలియదని చెప్పాడు. ఎందుకంటే ఇది టోటల్ గా చూసుకుంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్ కు దీనికి సంబంధం లేదు కాబట్టి ఇది మొత్తం ఇరిగేషన్ శాఖ నుండి ఒక మొత్తం కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారానే డబ్బులను అయితే అక్కడ ఏర్పాటు చేశారు, అక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి తనకు తెలియదంటూ చెప్పుకోవడం చేత ఈరోజు హరీష్ రావుకు కూడా అదే క్వశ్చన్ అడగడం జరిగింది. అదేవిధంగా డిపిఆర్ అప్రూవల్ కేబినెట్ లో జరిగిందా అనే అన్ని అనుమతులు కేబినెట్ లోనే తీసుకున్నారా అంటూ కూడా ఆ క్వశ్చన్ జరగడం జరిగింది. అయితే హరీష్ రావు దానికి సమాధానం కూడా చెప్పారు. అన్ని పర్మిషన్లతో సహా మొత్తం ముందుంచారు కాబట్టి డిపిఆర్ అప్రూవల్ కూడా కేబినెట్ లో జరిగింది అంటూ కూడా అయితే హరీష్ రావు చెప్పడం జరిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్సన్ కోసం ఏర్పాటు చేశారంటూ కూడా గతంలో కమిషన్ అడిగిన నేపథ్యంలో ఇది మొత్తం టోటల్ గా ఈ దానికి మొత్తం ఆన్సర్ చేయడం జరిగింది. అన్ని నిధులు సమీకరణ లోన్స్ కోసం ఏర్పాటు చేశారు. ఫైనాన్స్ పరిధిలోకి కార్పొరేషన్ రాదని కూడా అయితే ఈటల గతంలో చెప్పినప్పుడు అయితే ఆ క్వశ్చన్స్ కూడా ఇక్కడ అడిగిన నిధుల సమీకరణ ఎలా చేశారు, లోన్స్ ఏర్పాటు చేశారా, ఫైనాన్స్ పరిధిలోకి కార్పొరేషన్ వస్తుందా అంటూ కూడా ఈ క్వశ్చన్స్ కూడా చెప్పడం జరిగింది. లోన్ రీపేమెంట్ ఎలా చేయాలనుకున్నారో అంటూ కూడా అయితే కమిషన్ అడగడం జరిగింది. కాబట్టి అయితే వీటి అన్నింటికీ కూడా అయితే హరీష్ రావు సమాధానం చెప్తూ వచ్చారు. కార్పొరేషన్ నిధులను కలెక్షన్ చేసి లోన్స్ రీపేమెంట్ చేయాలని అనుకున్నామంటూ కూడా అయితే ఈటల రాజేందర్ గతంలో చెప్పిన ప్రకారమే హరీష్ రావు కూడా అదే
విధంగా అన్నారు, కార్పొరేషన్ నుంచి నిధులు కలెక్షన్ చేస్తాము, చేసిన తర్వాత ఆ యొక్క నిధులు లోన్స్ రీపేమెంట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ కార్పొరేషన్ ద్వారా నిధుల కలెక్షన్ కాలేదు కదా అంటూ కూడా ఈటల రాజేందర్ అడగడం జరిగింది. ఇదే క్వశ్చన్ మళ్ళీ అయితే ఇక్కడ హరీష్ రావును కూడా అడగడం జరిగింది. కాబట్టి అయితే ఈ యొక్క సంస్థల ద్వారా ఏదైతే ఉంటుందో ఆ బ్యారేజ్ నుంచి వచ్చేటటువంటి వాటర్ ని కొన్ని పెద్ద పెద్ద సంస్థలకు ఇవ్వడం ద్వారా అక్కడి నుంచి వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయం రూపంలో అన్నిటికీ పన్నులు చెల్లిస్తామంటూ కూడా చెప్పింది. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఆఫ్ బడ్జెట్ లో జరిగిందా అంటూ కూడా కమిషన్ క్వశ్చన్ చేసింది. ఆఫ్ బడ్జెట్ లో జరిగిందా, ఆన్ బడ్జెట్ లో జరిగిందా అంటూ కూడా క్వశ్చన్ చేసిన నేపథ్యంలో మొత్తం టోటల్ గా ప్రాసెస్ ని చూసుకుంటే అయితే హరీష్ రావు అన్నిటికీ కూడా ప్రిపేర్ అయ్యి వచ్చారు అని తెలుస్తుంది. అతనితో పాటు అడ్వకేట్లను కూడా తీసుకుని వచ్చారు. భారీ ఎత్తున అయితే టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున రావడం జరిగింది. బీఆర్ఎస్ భవన్ ముందు ఇంకా కూడా అయితే వందల సంఖ్యలో కార్యకర్తలు అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే హరీష్ కాసేపటి క్రితమే మొత్తం టోటల్ గా విచారణ కంప్లీట్ అయ్యింది. విచారణ కంప్లీట్ అయిన నేపథ్యంలో పైనుండి కిందికి హరీష్ రావు వచ్చి మీడియాతో కాసేపట్లో మీడియాతో మాట్లాడుతున్నారు.